రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్. మరి ఇటీవల కాలంలో సీజనల్గా వచ్చే ఏవైతే వ్యాధులు ఉన్నాయో మరి వ్యాధుల యొక్క విజృంభణ ఎక్కువగా ఉంది. మరి అదేవిధంగా మరి జిహెచ్ఎంసీకి సంబంధించిన పరిధిలో మరి ఏవైతే చెత్తాచెదరాలు ఎక్కువగా ఉన్నాయో మరి వీటి వల్ల కూడా ఒకవేళ ఈ యొక్క డిజీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, సీజనల్గా వచ్చే వ్యాధులు మరి వాటి యొక్క రకాలు, అదేవిధంగా వాటికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఇదే అంశం మీద మనతో పాటు చర్చించేందుకు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు. వీరు ఎండి ఇంటర్నేషనల్ మెడిసిన్ అండ్ సిఎంసి లుధియానా అండ్ అపోలో హాస్పిటల్స్ నుంచి వచ్చారు. ముందుగా వారికి ఇన్వైట్ చేద్దాం. డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్కారం. రైట్, మరి ఇటీవల కాలంలో మరి సీజనల్ డిసీజ్ మరి బాగా ఎక్కువ వస్తున్నాయంటూ కూడా ఒక పాండమిక్ సీజన్లో కూడా మరి ఈ డిసీజ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఏంటంటారు అసలు? ఎస్, ఇప్పుడు సీజన్ మారిపోతుంది. సో అది గురించి ఇప్పుడు సడన్గా వీ హ్యావ్ అ రైజ్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్. సో బట్ డెంగ్యూ ఫీవర్ మాత్రమే కాదు, దెర్ ఇస్ కోవిడ్ డెఫినెట్గా ఇప్పుడు కూడా ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ డెంగ్యూ ప్లస్ దెర్ ఈస్ అ టైఫాయిడ్, సీజనల్ ఫ్లూ, అది స్వైన్ ఫ్లూ అంటారు కదా, సో దట్ ఈస్ దేర్. దెన్ కొంతమందికి వీ హ్యావ్ సీన్ టైఫాయిడ్ and even leptospirosis and malaria. ఇవన్నీ కలిపి we get to see the patients. And కొంతమందికి స్పెషల్గా సే ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్కి లైక్ డయాబెటీస్ పేషెంట్స్కి, అది కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్కి, వాళ్ళకి కొద్దిగా స్పెషల్ ఉన్నాయి. దే గెట్ డయాబెటిక్ ఫుట్ ఆర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఆర్ మామూలుగా బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ కూడా చాలా ఉన్నాయి. సో దెర్ ఇస్ సడన్ ఇంక్రీజ్, చాలా పేషెంట్స్ ఆర్ దేర్ అండ్ వీఆర్ మేనేజింగ్ ఇట్ అట్లా. రైట్ సార్, మరి వీటికి సంబంధించి మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అంటారు? సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. సో 100% టైం మాస్టర్ కి ఛానల్ ద్వారా ఐ వుడ్ వాంట్ అందరికీ దట్ దే షుడ్ అండర్స్టాండ్ ప్రివెన్షన్ ఈజ్ నాట్ 100 times 1000 times, ఇది 1,000,000 times బెటర్. అండ్ స్పెషల్గా ఐ వుడ్ వాంట్ ఆల్ మదర్స్ అండ్ డాటర్స్ అండ్ సిస్టర్స్ దయచేసి గట్టిగా వినండి. ఫీవర్ ఇది ఇప్పుడు సీజన్ నడుస్తుంది, సో ఫీవర్ వస్తే మంచిది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫీవర్ వస్తే కంగారు పడుకోండి. సో ఫీవర్ వచ్చింది మీన్స్ మీ బాడీ ఈజ్ రియాక్టింగ్ వెల్. కొంతమందికి హెచ్ఐవి పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్స్కి, కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఫీవర్ అసలు రాదు, సడన్గా పడిపోతున్నారు. సో ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఫీవర్ దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. మీ బాడీకి ఇమ్యూనిటీ బాగా మంచిగా ఉంది, ఫైటింగ్ కెపాసిటీ మంచిగా ఉంది. సో డోంట్ వరీ. ఒకసారి ఫీవర్ వచ్చింది మీ బాబుకి, మీ ఫ్రెండ్స్కి, ఎనీబడీకి, ద ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్, ఫ్లూయిడ్స్. సో ఫీవర్ టైంలో మామూలుగా వాట్ వి గివ్ పారాసిటమాల్, డోలో, క్యాల్పాల్ అందరికి తెలుసు, విచ్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. ఆ టైంకి ఫీవర్ కాబట్టి బాగా చెమట వస్తుంది, దే గెట్ లాట్ ఆఫ్ డయాఫోరోసిస్ ఆర్ బాగా స్వెట్టింగ్, ప్లస్ ఈ ట్యాబ్లెట్తో కూడా దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిహైడ్రేషన్. సో ఫ్లూయిడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎనీబడి హూ గెట్స్ అ ఫీవర్ హీ షుడ్ టేక్ రెస్ట్ అండ్ డ్రింక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్లూయిడ్. చాలా పేషెంట్స్కి ఇది షుగర్ డౌన్ అవుతుంది. సో అగైన్ ఇది ఓఆర్ఎస్ సొల్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది దిస్ లాస్ట్ వీక్ వాజ్ అన్ ఓఆర్ఎస్ సొల్యూషన్ వీక్ ఆల్సో. సో అందరికీ ఎస్పెషల్గా లేడీస్కి దే షుడ్ నో, మామూలుగా ఒక 1 glass వాటర్లో కొద్దిగా ½ spoon షుగర్ ప్లస్ యునో 1 small pinch of salt. That is what they have to give it to anybody at home. Even చిన్న పిల్లలకి ఫీవర్ వచ్చింది భయపడకండి, అది అబ్సల్యూట్గా ఇది వేస్ట్. తలనొప్పి, మీ బీపీ పెరుగుతుంది, అండ్ అన్నెసరీ అది టెన్షన్లో యూ విల్ అన్నెసరీగా పీపుల్ గివ్ టూ మచ్ మెడిసిన్స్ వెన్ అవసరమే లేదు. సో ఫ్లూయిడ్స్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2 ఈజ్ ఎర్లీ ఇన్వెస్టిగేషన్. ఎనీ టైమ్ మీకు ఫీవర్ వచ్చింది, కొద్దిగా మీకు భయం ఉంది, డౌట్ ఉన్నది, దయచేసి కాంటాక్ట్ యువర్ డాక్టర్. ఇప్పుడు ఈజీగా ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఆర్ వెరీ మచ్ అవైలబుల్. దయచేసి మీ డాక్టర్కి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని ఏదైనా చెప్తే మీరు అది ఇన్వెస్టిగేషన్ చేసేయండి. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ 50 to 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాంతి ప్రివెంట్ చేయాలి. ఒకసారి వాంతి స్టార్ట్ అయ్యింది, we cannot give any medicine kada. Patient will require IV line, patient will require something else. So కొద్దిగా వాంతి వచ్చేటట్లు ఉంటే మీరు ఇమీడియట్గా యూ కాంటాక్ట్ డాక్టర్ అండ్ టేక్ వాట్ ఎవర్ ద రైట్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్. బట్ ఐ విల్ రిక్వెస్ట్ గూగుల్ ఆర్ డైరెక్ట్గా మీ సార్ నాకు మా పక్కనే వాళ్ళు చెప్పారా, ఐ థింక్ అదే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? లాట్ ఆఫ్ పీపుల్ డూ డ్యామేజ్ టు దేర్ ఓన్ బాడీ.
సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ అ బిగ్ డ్యామేజ్ టు ద బాడీ. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా మీకు. టుడే మార్నింగ్ ఐ గాట్ అన్ ఆన్లైన్ కన్సల్టేషన్. సార్ మా వైఫ్కి 37 years old, బాగా ఫీవర్ వచ్చింది, కంట్రోల్ కాలే, ఒక పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చాను. ఇమీడియట్గా దెన్ హీస్ టెలింగ్ మీ ఒక కాంబినేషన్ 2 hours సార్ తగ్గలే, ఐ హ్యావ్ గివెన్ హర్ అ డైక్లోఫినాక్, సిరాషోపెప్టిడేస్ విత్ పారాసిటమాల్. ఈ పవర్ఫుల్ కాంబినేషన్, మంచి టాబ్లెట్. ఐ సెడ్ బాబు నేను 20 years ప్రాక్టీస్లో నేను ఎవరికి రాయలే, ఇది బాగా పవర్ఫుల్, మంచిగా పనిచేస్తుంది, బట్ కిడ్నీ కోసం మంచిగా లేదు. సో 37 years old, ఇమ్యూనో కాంప్రమైజ్ లేడీ కాదు. ఒక్కరోజు ఫీవర్లో సడన్గా ఒక లాస్ట్ పేషెంట్ వాజ్ సార్ నిన్నే ఫీవర్ స్టార్ట్ అయింది, ఇవాళ ఐ హ్యావ్ టేకెన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఐ హ్యావ్ టేకెన్ 3 azithromycin, I have taken 3 diclofenac. వాము అవసరం లేదు, అండ్ దే ఆర్ డ్యామేజింగ్ దర్ బాడీ. సో డూ నాట్ గో బై గూగుల్ ఆర్ మా పక్కనే వాళ్ళు ఆర్ ప్యానిక్, అది అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు పారాసిటమాల్ తీసుకోండి అండ్ ప్రివెంట్ యువర్ యునో డిక్రీజ్ యువర్ ఫీవర్, ప్లస్ వాంతి ప్రివెంట్ చేయాలి. అండ్ ఇవన్నీ చేశాక ఫీవర్ వచ్చింది మీకు, వాంతి బై ఎనీ ఛాన్స్ వాంతి స్టార్ట్ అయింది, ఆర్ ఇస్ ఇట్ ఓల్డ్ పేషెంట్ 75, 80 years old, ఏదైనా మీకు డౌట్ ఉంటే, ఫైనల్ ఆన్సర్ ఎనీ టైం డౌట్ ఉంటే ఎర్లీ అడ్మిషన్ డిలే చేయకండి. ఇప్పుడు దిస్ ఇస్ పాండమిక్ ఖతం అవుతుంది, వీఆర్ ఆల్రెడీగా జరుగుతుంది, ఇట్స్ వెరీ టఫ్ టు సే ఖతం అయింది. సో ఎనీథింగ్, చాలా పేషెంట్స్కి ఈవెన్ కోవిడ్ పేషెంట్స్ కూడా చూసాను దట్ కోవిడ్ టెస్ట్ కమ్స్ నెగటివ్, బట్ లంగ్స్లో సిటీ స్కాన్లో వీ హ్యావ్ సీన్ దెమ్ కోరాడ్స్ 4, కోరాడ్స్ 5 కదా. సో వాళ్ళకి కోవిడ్ టెస్ట్ విల్ బి. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటి, డాక్టర్ సలహా లేకుండా దే డైరెక్ట్గా తెలిసే సార్ హోమ్ కిట్ ఉండే వీ హ్యావ్ డన్ కోవిడ్ టెస్ట్, అది లేదు. ఇన్ ద ఎక్స్క్యూజ్ సార్ ఇది కోవిడ్ టెస్ట్ లేదు, దే ఆర్ స్ప్రెడింగ్ ఇన్ఫెక్షన్ టు ఎవ్రీబడి. బాబా ఒకసారి కోవిడ్ టెస్ట్ నెగటివ్ అయింది, మీకు కోవిడ్ లేదు, అది తప్పు. ఇట్ కెనాట్ బి సెడ్, ఇట్ హ్యాస్ టు బి డన్ రిపీటేటివ్లీ వే, అండ్ ఓన్లీ డాక్టర్ హ్యాస్ టు టెల్ యూ. By self-medicating, by self-knowledge, people are doing a lot of damage to their own body, and community ki kuda, society kuda, they are unknowingly they are spreading the infection. So ఏదైనా డౌట్ ఉంటే, సార్ మా ఫాదర్కి ఫీవర్ వచ్చింది 103, 104, కొద్దిగా భయం ఉంది, get admitted. I'll tell you what I mean by saying get admitted. There are 4 kinds of patients I see. ఒకటి ఓపీడీలో మామూలుగా సంబడి కమ్స్ అండ్ షోస్, ఒకటి అడ్మిటెడ్ పేషెంట్ ఎలెక్టివ్ అడ్మిషన్, ఒకటి ఐసీయూ, ఒకటి ఎమర్జెన్సీ. ఓపీడీ అండ్ ఎలెక్టివ్ అడ్మిషన్స్కి మోర్టాలిటీ తక్కువ ఉంది, చాలామంది దే రికవర్ వెరీ ఫాస్ట్, ఆర్ ఆల్మోస్ట్ 90 or 100% రికవరీ ఉంది. ఐసీయూ అండ్ ఎమర్జెన్సీలో మోర్టాలిటీ ఈజ్ వెరీ హై. సో వెయిట్ చేయకండి, మీకు డౌట్ ఉంటే మీ సే యువర్ ఫ్రెండ్ ఆర్ బ్రదర్ సిస్టర్ యూఎస్ నుండి ఫోన్ చేసి చెప్తున్నారు సార్ కొద్దిగా, డాక్టర్ చెప్తే సార్ మీరు జాయిన్ చేయండి, బెస్టే. ఒక్కరోజు అడ్మిషన్ 24 hours మీరు అన్ని టెస్ట్ చేయండి, అన్ని నార్మల్, సార్ నాకు కొద్దిగా ఆరాం వచ్చింది, ఐఎమ్ ఫీలింగ్ బెటర్, గెట్ డిశ్చార్జ్. సో ఎర్లీ అడ్మిషన్, ఎర్లీ డిశ్చార్జ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ బెస్ట్. బట్ ఎవ్రీవేర్ వన్ కీ థింగ్ ఈజ్ మీ డాక్టర్ సలహా ముఖ్యం. ఫ్యామిలీ డాక్టర్ చాలా చాలా ముఖ్యం. చాలా జనాలకు ప్రాబ్లం మెయిన్ కారణం ఇస్ దే ఆర్ బైపాసింగ్ దర్ ఫ్యామిలీ డాక్టర్. సో దగ్గు స్టార్ట్ అయింది, హ్యావ్ షోన్ టు దట్ బిగ్ పల్మనాలజిస్ట్, కార్డియాలజిస్ట్. అది స్పెషాలిటీ, దే ఆర్ స్పెసిఫిక్ స్పెషాలిటీస్, దే ఆర్ ఆల్ గుడ్. బట్ మీ కొరకు బెస్ట్ డాక్టర్ ఈజ్ హూ యూ హ్యావ్ బీన్ షోయింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 years, 20 years. ఆ డాక్టర్ సలహా ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. రైట్ సార్, ఆశీష్ చౌహాన్ గారు, మరి ఇప్పుడు అదేవిధంగా పూర్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళు ఒక 500 రూపాయలు యాజ్ కన్సల్టేషన్ ఫీ పే చేయడానికి కూడా ఫీర్గా ఉంటారు. సో ఫినాన్షియల్ వాళ్ళ బాగా ఇదిగో బ్యాక్గ్రౌండ్ ఉండదు. సో లైక్ పూర్ పీపుల్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ లైక్ ఈ పీపుల్స్ బాగా డ్రౌన్ ట్రాడెన్ పీపుల్ ఉంటారు. సో అన్నీ మరి డయాగ్నోసిస్ కానీ అవన్నీ టెస్టులు కానీ చేయించుకోలేరు కదా, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్, ఎలా వారికి ఒకవేళ ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు? కరెక్ట్. ఐ విల్ ఫస్ట్ మా ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. ఐఎమ్ అ నార్త్ ఇండియన్, యూపీ ఆర్ హర్యానా నుండి వచ్చాను, అండ్ 20 years బ్యాక్ వెన్ ఐ కంపేర్ నార్త్ ఇండియా సైడ్ రూరల్ ఏరియా, ఇక్కడ ఇన్ ఆంధ్ర తెలంగాణలో చూసాను దట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. ఓకే, వీ హ్యావ్ టు అప్రిషియేట్. సి రామ్ రాజ్ ఎక్కడైనా లేదు, దట్ ఈస్
fine. We have to compare with Bihar, with other places. I mean, say even there are other poor countries. So ikkada government is doing a very, very good job. Gandhi, Osmania or whatever government, you must just reach them early. Okay. Don't wait. You get free tests. Even China, the mission hospitals kuda unnai. Even say my when I sit in hospitals, different charges. My clinic lo we charge 50 rupees. Okay. So problem is not double, sir. Open ga I will tell it to you. Problem is భయంతోని or కొద్దిగా అపోహలు ఉన్నాయి. With that people become sick. డాక్టర్ ఇఫ్ మీ దగ్గర డబ్బులు లేదు తక్కువ ఉంది దెన్ ఒక్కరోజు ఫీవర్ కూడా యూ గో టు అ డాక్టర్ అండ్ అట్లీస్ట్ స్టార్ట్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ ఏంటి మా నంబర్ 1 ట్రీట్మెంట్ ఇస్ ఫ్లూయిడ్. వాటర్ తాగండి, ఓఆర్ఎస్ పెట్టిన తర్వాత అండ్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకోండి విచ్ యూ గెట్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. వాంతి కోసం కూడా అందరికీ తెలుసు సార్ ఆర్డినెన్స్ సెటర్ అని అన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ప్లీజ్ టేక్ డాక్టర్స్ ఒపీనియన్. ఈజీగా పిహెచ్సిస్లో యూ గెట్ దీస్ ట్యాబ్లెట్స్ వెరీ వెరీ కాస్ట్. డైరెక్ట్గా మెడిసిన్ షాప్ తీసుకొని ట్యాబ్లెట్ తీసుకోవాలి, అది తప్పు. ఐ యూజువలీ డూ నాట్ అడ్వైజ్ ఎనీబడి. యూ మస్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి దుర్గా గారు, పీపుల్ హ్యావ్ నమ్మకం లేదు. ఓకే. సో ది ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ ఫిజిషియన్ ఈజ్ గివింగ్ ఎ బెస్ట్ ట్రీట్మెంట్ అట్ 50 రూపీస్. లేదు లేదు సార్, అది సరిగా చూడలే, ఓన్లీ పారాసిటమాలే రాశారు, వేరేం ట్యాబ్లెట్ రాయలే. ఐ హ్యావ్ ట్రీటెడ్ 20,000 ప్లస్ కోవిడ్ పేషెంట్స్. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఇచ్చాను? అవుట్ ఆఫ్ 20,000, 19,500, 700 పేషెంట్స్కి పారాసిటమోల్, లిమ్సీ, జింకోవిట్, మామూలుగా వైటమిన్ సి, మల్టీవిటమిన్. అండ్ బికాస్ వెన్ దే పే హై వాళ్ళకి ఇది నమ్మకం వచ్చేస్తుంది. సో ట్రీట్మెంట్ డెంగ్యూ ఈజ్ వెరీ వెరీ 50 రూపీస్ ట్రీట్మెంట్. మీరు మామూలుగా ట్రీట్మెంట్ తీసుకోండి, 99%కి రికవరీ అవుతుంది. 1%కి సే డయాబెటీస్ పేషెంట్స్కి వాళ్ళ దగ్గరే. యూ హ్యావ్ ఆస్క్డ్ అ వెరీ గుడ్ క్వశ్చన్. You can change your house into a small hospital very easy-ga. Okay. 4 instruments kavali, thermometer, BP apparatus, sugar machine and pulse oximeter. Anni kalapi you will get it for 5,000 rupees. Okay. అది కూడా చాలా పేషెంట్స్ దగ్గర లేదు, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ డయాబెటీస్, మీ దగ్గర షుగర్ మెషిన్ ఖచ్చితంగా ఉండాలి, బికాస్ షుగర్ బాగా డౌన్ అవుతుంది. లేకపోతే కొంత పేషెంట్స్కి ఇట్ బికమ్స్ వెరీ హై ఆల్సో. ఇన్ఫెక్షన్లో షుగర్ 150, 200 షుగర్ విల్ బికమ్ 500, 600 ఆర్ 150 విల్ బికమ్ 50 ఆల్సో. సో ఖచ్చితంగా దే హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. అవుట్ ఆఫ్ ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్లో ఆల్సో దుర్గా గారు, you compare the treatment cost in India is cheaper than even Pakistan, Bangladesh, even US, UK, Australia, America. So ippudu but kachitanga we require a big support from government side. If they invest on the public hospitals, then definitely the future will be good. And మేము చూస్తున్నాను కదా that yes, new hospitals are opening, medical colleges are opening, and government is trying their best. అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. 95% పేషెంట్స్కి ట్రీట్మెంట్ రెస్ట్ కావాలి. రెస్ట్ 3 hours మీరు గమనించండి. రెస్ట్, రీఅష్యూరెన్స్, రీహైడ్రేషన్ ఖతం. రెస్ట్ అంటే మీరు ఒక 4-5 days ఇంట్లోనే మీరు పడుకోండి, మీరు అది స్నేహ మాస్టర్ కీ టీవీ చూడండి, ఖతం. అదే మెయిన్ 4-5 daysలే, అది ఒకటి. సెకండ్ థింగ్ ఇస్ రీఅష్యూరెన్స్. ఏముండదు, డౌట్ ఉంటే రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేయండి, అది చాలు. అండ్ రీహైడ్రేషన్, ఒక 5 దాహం లేకుండా వాటర్ తాగండి, బికాస్ డిహైడ్రేషన్ అవుతుంది. సో ఇఫ్ దీస్ 3 are, if they remember it, I don't think there would be any problem. Right, sir. So many people are living in bastis, like slum areas, like not only Hyderabad and all other parts of సపోజ్ స్టేట్ అనుకోండి. సపోజ్ అంటే బాగా బస్తీల్లో కానీ మరి మురికి వాడల్లో కానీ ఉండే వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ దుర్గా గారు. సిడిసి WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, 2 things will decrease mortality. The 2 points are there. ఒకటి క్లీన్ వాటర్.
క్లీన్ వాటర్ గురించి ఈవెన్ బస్తీలో కూడా పీపుల్ హ్యావ్ టు సే నో పెయిన్ నో గెయిన్, కొద్దిగా ప్రయత్నం చేయాల్సిందే ఎక్కడైనా ఉంటే. వెన్ యూఆర్ ఓటింగ్ ఆల్సో మీరు ఐ థింక్ ఇక్కడ ఆల్సో వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్సో గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్, దట్ ఈస్ వెరీ గ్రేట్. సో ఒకటి క్లీన్ వాటర్ ఖచ్చితంగా కావాలి. ఓకే. సెకండ్ థింగ్ ఈజ్ వ్యాక్సినేషన్. Typhoid vaccination 50 rupees to 500 rupees or 90% of vaccinations are free in government center. ఏమవుతుంది, పేషెంట్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్, దే ఫాలో ఎప్పుడన్నా మీడియా లేకపోతే పక్కనే వాళ్ళు చెప్తే సడన్గా దే విల్ రన్ ఓన్లీ ఫర్ కోవిడ్ వ్యాక్సినేషన్. దే విల్ ఫర్గెట్, సార్ మీకు పోలియో వ్యాక్సిన్ ఉంది, మీకు టైఫాయిడ్ వ్యాక్సినేషన్ ఉంది, MMR ఉంది, ఇవన్నీ తీసుకోవాలి. సో ఇఫ్ ఓన్లీ అండ్ ఓన్లీ వ్యాక్సినేషన్ అండ్ మంచినీల్, ఇదే టూ థింగ్స్తో యూ కెన్ కవర్ 90-95% ఆఫ్ ఇన్ఫెక్షన్. సో బస్తీ వాళ్ళకి దే హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇప్పుడున్న దట్ ఆయమ్మ ఆర్ వాట్ ఎవర్ దు నో దట్ తాయి ఆర్ వాట్ ఎవర్ ది లేడీస్ PHC నర్సెస్ కమింగ్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి అమ్మగారు కూర్చోండి, ఎవరికి అమ్మగారు కొద్దిగా మా షుగర్ చెక్ చేస్తారా, కొద్దిగా మా BP చెక్ చేస్తారా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేసి మీరు తీసుకోండి. ద ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్. కొద్దిగా అటు ఇటు ప్రాబ్లం ఉన్నది, అండ్ ఆ టైంకి మీరు మీ 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 పక్క ఏదైనా లీడర్ దగ్గర వెళ్ళి యూ మస్ట్ రిక్వెస్ట్ దెమ్. అండ్ బికాజ్ చాలా పేషెంట్స్కి మా హెల్ప్ ద్వారా మేము కూడా CMRF PMRFతో వీ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్. మొన్ననే 3 years బ్యాక్ ఒక వన్ పేషెంట్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ జార్ఖండ్ నుండి, హార్ట్లో హోల్, అది ఆ చిన్న అబ్బాయికి 10 years old లేబరర్ సన్. సో పాసిబుల్ 5 lakhs the cost was there. In Apollo we were very happy to give treatment through the help of PMRF and CMRF. So ఇప్పుడు there is a possibilities. కొంతమందికి కొద్దిగా we all have to put a well, that's why media వాళ్ళది చాలా important responsibility. Giving the right kind of message, right kind of awareness is very important. రైట్ ఆశీష్ జీ, మరి ఇప్పుడు అదేవిధంగా డైట్ అంటే ఇప్పుడు పూర్ పీపుల్స్కి మరి మంచి డైట్ అంటూ ఉండదు, బ్యాలెన్స్డ్ డైట్ దే వోంట్ అండ్ దే డోంట్ టేక్ యాక్చువల్లీ. సో అంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు, వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? వెరీ గ్రేట్ క్వశ్చన్. ఫస్ట్ ఇస్ ఫీవర్ ఉంటే ఏం తినాలి? సేమీ సాలిడ్ ఫుడ్, ఓకే, పెరుగు అన్నం, ఇడ్లీ, మజ్జిగ అన్నం, అది ఎక్కువ తినండి. రూమ్ టెంపరేచర్ అది ఉండాలి, షుడ్ నాట్ బి కోల్డ్, షుడ్ నాట్ బి హాట్. మంచి నీళ్ళు తాగండి, ద ఫ్రూట్ జ్యూసెస్, మీకు అది నారియల్ పానీ అది తాగొచ్చు రెగ్యులర్గా 3 times a day 4 times a day, గంటలో మీరు తాగండి, అది ఒకటి. అది ఇది టెట్రా ప్యాక్స్, ఇది ORS ఇది తీసుకోవాలి, నో అది అన్నీ దట్స్ నాట్ నీడెడ్. మీ తల్లి ఏం ప్రిపేర్ చేస్తుంది ఇంట్లోని, దట్ ఈస్ ద బెస్ట్ వన్. అండ్ యా, సో స్టిక్ టు దాట్ వన్, దట్స్ బెస్ట్ ఆహారం ఒకటి. ఎనీ టైమ్ యూ హ్యావ్ అ డౌట్ అబౌట్ క్లీన్, అది మా వాటర్ మంచిగా లేదు, ఒకసారి బాయిల్ చేసి జస్ట్ కీప్ ఇట్ అట్ హోమ్, ఆల్ ద జర్మ్స్ డై, అది ఒకటి. ఫైనల్గా ఫుడ్లో చాలా మందికి ఏమవుతుంది, బెస్ట్ ఫుడ్ ఈజ్ కాస్ట్లీ ఫుడ్, చికెన్, మటన్, అది బాగా లేదు. యాక్చువల్గా గుడ్ ఫుడ్ ఈజ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ చీప్. అది మామూలు జనాలకి, నాట్ ద ఫీవర్ పేషెంట్స్కి. మామూలు జనాలకి వాట్ ఈస్ గుడ్ ఫుడ్? ఆకుకూరలు, బచ్చల కూర, మెంతుల కూర, ఇది all green leafy vegetables, they are very good, full of vitamins and minerals, అదే తినాలి. ఇక్కడ తెలుగు ప్రదేశాల్లో ఒక అలవాటు ఉంది, దే ఈట్ లాట్ ఆఫ్ రైస్ విత్ పచ్చడి. అది రైస్ అండ్ పచ్చడితో BP అండ్ షుగర్ పెరుగుతుంది. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ఒక చిన్న అక్రోనిమ్ ఇస్తున్నాను అందరికీ, సిస్టర్స్ అండ్ మదర్స్ అండ్ డాటర్స్ దయచేసి గమనించండి అండ్ రాయండి. ఫీవర్ ఉంటే ఏం చేయాలి? నంబర్ 1 F ఇస్ ఫ్లూయిడ్స్. పేషెంట్స్కి రెగ్యులర్గా ఫ్లూయిడ్స్ ఇవ్వండి. ఈ అంటే ఎర్లీ ఇన్వెస్టిగేషన్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా షుగర్ BP టెస్ట్ చేయండి, CRP DMR పక్కనే వాళ్ళకి రెగ్యులర్గా చేయాలి. సో ఎర్లీ ఇన్వెస్టిగేషన్. వి అంటే వామిటింగ్ అవాయిడ్ చేయండి, వాంతి రాకూడదు. అది గురించి యూ విల్ హ్యావ్ టు టేక్ సమ్ రెనిటిడిన్ ఆర్ పెంటాప్రోజోల్ ఏదైనా యాంటాసిడ్స్ అది మీరు వాడండి. వామిటింగ్స్ ఉండకూడదు. ఫైనల్గా ఈ అంటే ఎర్లీ అడ్మిషన్. డౌట్ ఉంటే ఇక్కడైనా ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మీరు ఒక రోజు కోసం జాయిన్ చేస్తే దే విల్ గివ్ యూ DNS ఆర్ మామూలుగా ఫ్లూయిడ్తో మీకు బలం వచ్చేస్తుంది. R ఇస్ మీకు ఆల్రెడీగా చెప్పాను, రీఅష్యూరెన్స్, రెస్ట్ అండ్ రీహైడ్రేషన్.
ఇదే ఫీవర్ ఇది ఎక్రోనిమ్ ఫాలో చేస్తే దేవుడు కృప నుండి 99% పేషెంట్స్కి ప్రాబ్లం రాదు, దే విల్ రికవర్. 1% పేషెంట్స్కి యూ విల్ రిక్వైర్ యాంటీవైరల్, యాంటీబయాటిక్స్ అని ఏదైనా కావాలి. ఫర్ దట్ ఐఎమ్ వెరీ షూర్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ డాక్టర్స్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ ఆర్ ద ఇండియన్స్. జస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూర్ డాక్టర్. నమ్మకం లేదు, ఎనీ మెడిసిన్ విల్ నాట్ వర్క్. ఖచ్చితంగా మీరు ఎవరైనా డాక్టర్ దగ్గర వెళ్తున్నారు, ఎవ్రీబడి ఈజ్ ఓవర్ వర్క్డ్. సో డోంట్ గెట్ వరీ. డాక్టర్ అండర్స్టాండ్ ద డిజీజ్ అండ్ రైట్స్ ద మెడిసిన్ ఇన్ 10 seconds, 20 seconds చాలు మాకు. బట్ పేషెంట్స్కి నమ్మకం సరిగా చూడలే, సరిగా మాట్లాడలే, అది ఉండదు. చాలా పేషెంట్స్ ఆర్ దేర్ అండ్ దెన్ దేర్ ఆర్ ఆన్లైన్ కన్సల్టేషన్. నమ్మకం ఉండాలి. డాక్టర్, యూ హ్యావ్ ద బెస్ట్ డాక్టర్స్ హూ హ్యావ్ వర్క్డ్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. అది మెయిన్. రైట్ సార్. మీరు ఇప్పుడు యొక్క పూర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో కన్సల్ట్ అవ్వలేరు కదా, ఎలా దీనికి సొల్యూషన్? No, రీచింగ్ అవుట్ టు హాస్పిటల్ ఇస్ ఫైనల్గా చాలా చాలా ఇంపార్టెంట్. డిలే చేయకూడదు. డిలే చేస్తేనే యూ విల్ బికమ్ రీచ్ ఐసీయూ. కొద్దిగా ఫస్ట్ మీకు ఏదైనా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ముగ్గురు వాట్ ఎవర్ దే ఆర్ టెలింగ్ యూ మస్ట్ లిసన్. ఒకటి మీ యూనో స్పౌస్, మీ వైఫ్, మీ హస్బెండ్, ఇఫ్ దే టెల్ సంథింగ్, సార్ మీకు జ్వరం కొద్దిగా ఎక్కువ అయింది, తొందరగా వెళ్దాం, యూ మస్ట్ లిసన్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. పిల్లలకి ఇఫ్ దే ఆర్ సేయింగ్ నాన్న మీకు అది చాలా జ్వరం వచ్చింది వెళ్దాం, మీరు దయచేసి గో టు గవర్నమెంట్ హాస్పిటల్, గో టు దర్ లాట్ ఆఫ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. నాకు తెలుసు, నా క్లినిక్లో ఇన్ మా సబ్ ట్యాంక్ వీ సీ ఓన్లీ ఫర్ 50 rupees on Wednesdays. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్స్ వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. నైట్ 2 o'clockకి ఇఫ్ యు ఆర్ కమింగ్, ఖచ్చితంగా యూ విల్ నాట్ హ్యావ్ ఈజీ యాక్సెసిబిలిటీ. ఓకే, సో డే టైంలో మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ట్రీట్మెంట్ ఈజ్ వెరీ వెరీ, పిహెచ్సిలో అన్ని ఎక్కడైనా ఫ్రీయే కదా, ఆల్ ఆర్ అండ్ దేర్ ఆర్ గుడ్ కైండ్ ఆఫ్ బ్యాకప్ విచ్ వీ హ్యావ్ ఇట్. యూ మస్ట్ టేక్ ద ట్రీట్మెంట్. డిలే చేయకూడదు. ప్రాబ్లం వస్తుంది ఓన్లీ బికాస్ ఆఫ్ డిలే. ఒకసారి డిలే అయింది, దెన్ ద రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. యాంటీబయాటిక్ సడన్గా సే యువర్ మామూలుగా షుగర్ 150 ఉండాలి, 2 days డాక్టర్ దగ్గర వెళ్ళలే, ఇన్ 2 daysలో 150 షుగర్ విల్ బికమ్ 300. ఆ స్టేజ్లో యూ ఓన్లీ రిక్వైర్ బీపీ లేదు, యూ రిక్వైర్ ఐసీయూ ట్రీట్మెంట్. సో ఫస్ట్ డే 150 షుగర్ టైంకి మీరు డాక్టర్ దగ్గర వెళ్తే 50 rupeesలో యూ విల్ గెట్ గుడ్ ట్రీట్మెంట్. అండ్ ఫస్ట్ డే మీరు వెళ్ళలే అండ్ కొద్దిగా డిలే అయింది, ద 50 rupees బికమ్స్ 50,000. సో దట్ ఐసీయూ దేవుడు కృప నుండి వీ అగైన్ హ్యావ్ ద చీపెస్ట్ ఐసీయూస్. అండ్ ఈవెన్ అగైన్ మీరు గాంధీ ఉస్మానియా నాకు తెలుసు, 3 years బ్యాక్ మిస్టర్ సూజు మరాండి మాకు తెలుసు, వాళ్ళు హిస్ ప్లేట్లెట్స్ had fallen to 10,000. ఏం సిమ్టమ్స్ లేదు. బట్ కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ సార్, ప్లేట్లెట్స్ మరి ఒకవేళ డౌన్ అయ్యాయి లేకపోతే ఇలా ఉన్నాయి అని అబ్నార్మల్గా ఉన్నాయని ఎలా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ ఎలా? అది చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ చేయాలి. ఇస్ ఫస్ట్ డోంట్ ట్రై టు టీచ్ డాక్టర్. ఓకే, చాలామంది సార్ ప్లేట్లెట్స్ 1.5 lakhs ఉండాలి, ఇప్పుడు 90,000 అయింది, ప్లేట్లెట్స్ ఎక్కిచ్చేసేయండి. అబ్బా అవసరమే లేదు. ఓకే, సే డూ నాట్ ట్రై టు టీచ్ యూ డాక్టర్. ఒకసారి బ్లీడింగ్ స్టార్ట్ అయింది, వాంతిలో, మోషన్లో, యూరిన్లో, ఆ టైంకి వీ షుడ్ గివ్ ప్లేట్లెట్స్ అండ్ డాక్టర్ విల్ డిసైడ్ దట్ హీ విల్ గివ్ ఇట్. అడిలో డిలే చేయకూడదు. బట్ సార్ ఇప్పుడు పడిపోయి 40,000 అయింది, అది పక్కన దే కంపేర్, సార్ అక్కడే మాకు ఆర్ఎంపీ వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఇస్తే మంచిది, అట్లా ఏముండదు. వీ హ్యావ్ మేనేజ్డ్ 10,000, 15,000 బ్లీడింగ్ లేదు, పేషెంట్ రికవర్స్. ఇప్పుడు చెప్తున్నాను దిస్ మిస్టర్ మరాండి గారుకి హిస్ ప్లేట్లెట్స్ ఫెల్ డౌన్ టు 10,000. ఆ స్టేజ్లో వీ హ్యాడ్ టు అడ్మిటెడ్ ఇన్ గాంధీ హాస్పిటల్ ఫర్ 3 days ఇన్ ఐసీయూ. అబ్జర్వేషన్ కోసం మామూలుగా యాంటీబయాటిక్ అండ్ ఫ్లూయిడ్ అండ్ ప్యాంటాప్రోజోల్ ఇచ్చాను, అండ్ ఇన్ 5 days హీ వాక్డ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. ఎంత ఖర్చు జరిగింది? ఐ థింక్ ఒక 10 రూపాయలు, 100 rupees కూడా లేదు. 5 days ఇన్ ఐసీయూ. ఇట్ వాస్ అ వెరీ ఎక్సలెంట్ ట్రీట్మెంట్. అండ్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్ ఆర్ ఏదైనా హాస్పిటల్లో కూడా దేర్ విల్ బి కాస్ట్ ఇన్వాల్వ్. అగైన్ పూర్ పేషెంట్స్ కోసంకి సార్ డబ్బులు ప్రాబ్లం, ఇన్సూరెన్స్ తీసుకోండి. ఐ థింక్ ఇప్పుడు ప్రధాన మంత్రి యోజన ఉంది కదా, దర్ ఇస్ 232 rupees ఇయర్కి, ₹1 per day కూడా లేదు. ఇప్పుడు ఏమైంది, మాకు అది ప్లానింగ్ లేదు. వీఆర్ రెడీ టు స్పే. అందరు గుట్కాలో మీరు ఆల్కహాల్ చూసారా కదా, అది కోవిడ్ టైంలో పెద్ద లైన్, ఫుల్ ఇంట్లో గురించి డబ్బులు లేదు, ఫుడ్ గురించి డబ్బులు లేదు, బట్ ఆల్కహాల్ గురించి ఉంది. సో వాళ్ళకి కూడా ప్లానింగ్ చేయాలి.
ఇన్సూరెన్స్ కాస్ట్లీ కాదు. 2 lakhs rupees ఇన్సూరెన్స్ నాకు రఫ్ ఐడియా ఉంది ప్రధాన మంత్రి యోజనలో. యూ గెట్ ఇట్ ఫర్ 200 or 330 rupees, Per annum. లెస్ దెన్ 1 rupee. అది నాకు తెలుసు. అదేతో తక్కువ ఏం కావాలి మీకు? సో ఇప్పుడు ఖచ్చితంగా యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. మీ ఛానల్ ద్వారా ఆల్ పువర్ పీపుల్కి ఆహ్వానం ఇస్తున్నాను కి ప్లీజ్ టేక్ ఇన్సూరెన్స్ విచ్ ఇస్ ప్రధాన మంత్రి యోజన. 300 లెస్ దెన్ 365 rupees, సో లెస్ దెన్ 1 rupee పర్ డే ఉంది. దయచేసి అండ్ ఈజీగా యూ విల్ గెట్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ బ్యాంక్ అకౌంట్, అంతే. రైట్ సార్, ఇన్ జనరల్ క్వశ్చన్ సార్, మరి ఇప్పుడు ఫీవర్ వచ్చింది అంటే ఫీవర్ జనరల్ ఫీవరా, అంటే ఐ మీన్ రెగ్యులర్గా వచ్చే ఫీవరా, లేకపోతే ఒకవేళ ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి క్రానిక్ ఏమైనా ఉండి అటువంటిప్పుడు కూడా ఫీవర్స్ వస్తుంటాయా? వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓన్లీ డాక్టర్ ద్వారా, సలహా ద్వారా. ఇప్పుడు ఎవ్రీ ఫీవర్ మా అనుమానంలో ఈజ్ కోవిడ్ అండ్ డెంగ్యూ అట్లానే నేను ట్రీట్ చేస్తున్నాను. అది కూడా ట్రీట్మెంట్ ఏముండదు అందరికీ. సార్ నాకు ఫస్ట్ సార్ 2 days ఫీవర్ జరిగింది, కొద్దిగా లాస్ ఆఫ్ టేస్ట్ ఉన్నది, కొద్దిగా లూజ్ టూల్స్ కూడా అయింది. అండ్ ఐ సెడ్ ఓకే బాబు, దెర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ కోవిడ్. లేదు సార్, లాస్ట్ ఇయర్ నాకు వచ్చింది, వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది, ఇప్పుడు సో వ్యాక్సినేషన్ అయిపోయింది, దట్ మీన్స్ 100% గ్యారంటీ కోవిడ్ రాదు, అట్లా ఏముండదు. వ్యాక్సినేషన్ ముందు SMS అంటే అది శానిటైజర్ యూజ్, మాస్క్ యూజ్ చేయడం అండ్ సోషల్ డిస్టెన్సింగ్. ఓకే. వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ మెయింటైన్ చేయండి. వ్యాక్సినేషన్ అయింది, సో 100 పేషెంట్స్కి కన్సల్టేషన్ ఇచ్చాను లాస్ట్ 10 daysలో. అవుట్ ఆఫ్ 100, 990 పేషెంట్స్ ఆర్ వ్యాక్సినేషన్ పేషెంట్సే. బికాజ్ ఒకసారి వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత టిపికల్ సార్ నాకు సూపర్ మ్యాన్, ఇప్పుడు నాకు కోవిడ్ రాదు, అది తప్పు. అది చేయకండి. మీకు వ్యాక్సినేషన్ అయిపోయింది, ఇది పాండమిక్ నడుస్తుంది, ఇంట్లోనే ఉండాలి. అండ్ ఎస్పెషల్గా మీకు డయాబెటిక్ ఉంటే, రీనల్ ఫెయిలియర్, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే యూ షుడ్ నాట్ కమ్ అవుట్. సో సోషల్ డిస్టెన్సింగ్ డైలీ వీ సీ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దశహరా నడుస్తుంది ఆర్ వాట్ ఎవర్, ఈ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ సెలబ్రేటింగ్. బాగలేదు. ఫెస్టివల్స్ ఇంట్లోనే మీరు సెలబ్రేట్ చేయండి అండ్ కొద్దిగా అందరితో సోషల్ డిస్టెన్సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మామూలుగా జలుబు చూస్తుంటాం. సో ఈ జలుబు అనేది సాధారణమైన జలుబుగా, లేకపోతే ఒకవేళ ఏమన్నా లోపల గట్టిగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చే జలుబులా? ఆన్సర్ ఇస్ గాడ్ ఓన్లీ నోస్. సో అది కుడ్ బి సాధారణ జలుబు, could be COVID, could be dengue, could be ఇది say flu ఒకటి, swine flu. All 3 పేషెంట్స్ కి ట్రీట్మెంట్ సేమే. ఓకే. దట్స్ వాట్ దేవుడు కృప. ఫీవర్ వచ్చింది, డోలో పారాసిటమాల్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి, ఏదో ఒకటి. కొద్దిగా మామూలు జలుబు స్టార్ట్ అయింది, యాంటీ హిస్టామినిక్స్ తీసుకోండి, డాక్టర్ సలహా ప్రకారంగా రెస్ట్ తీసుకోండి. ప్లేట్లెట్స్ తగ్గుతుంది, రెస్ట్ తీసుకోండి, ఖతం. రెస్ట్తో, ఫ్రూట్ జ్యూసెస్తో, వాటర్తో, మీ 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 ఎల్డర్స్ ప్రార్థనతో యూ విల్ రికవర్ ఫాస్టర్ దెన్ ద మెడిసిన్స్. ఇప్పుడు పేషెంట్స్ ఆర్ పుషింగ్, సార్ 3 days ఫీవర్, నాకు జ్వరం తగ్గట్లేదు, కొద్దిగా సార్ అజిథ్రాల్ వాడాలి, డాక్టర్ వాళ్ళే చెప్తారు. సార్ బాబు అవసరం లేదు. టూ మచ్ ఆఫ్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అయింది విచ్ ఇస్ కిల్లింగ్ దెమ్. Okay. Out of my experience, we had this black fungus and all. That is not because of pandemic. That is only because of patients themselves. Sir, steroids vaarte manchidi. Please, 20 minutes of Googling cannot be equated with 20 years of doctor's experience. Dayachesi, please, మీ డాక్టర్స్ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి. హీ విల్ టెల్ యూ ఎక్స్పీరియన్స్ నుండి, హీ విల్ ఫైండ్ అవుట్ ఇన్ 5 seconds, హీ విల్ నో మీకు వాట్ ఆర్ ద పాసిబిలిటీస్. అండ్ అసలు సే డయాబెటిక్ పేషెంట్స్కి ఒకరోజు ఫీవర్ వచ్చింది విత్ జలుబు ఆల్సో అండ్ సమ్ దగ్గు ఉంటే యూటీఐ కెన్ ప్రెజెంట్ లైక్ దిస్. మామూలుగా న్యూమోకోకల్ నిమోనియా కెన్ ప్రెజెంట్ లైక్ దిస్. ఇవాళ మాకు మా అడ్మినిస్ట్రేటర్ గారు చెప్పారా, సార్ వీఆర్ గివింగ్ ఫ్రీ ఫ్లూ షాట్స్. ఐ సెడ్ yes, నేను తీసుకుంటా. ఇప్పుడు యూ షుడ్ నాట్ హ్యావ్ ద ర్యాట్ రేస్. ఎవ్రీబడి ఈజ్ టేకింగ్ ఓన్లీ కోవిడ్ వ్యాక్సినేషన్, వీఆర్ ఫర్గెటింగ్ అదర్ వ్యాక్సినేషన్. ఫ్లూ షాట్ ఖచ్చితంగా తీసుకోండి. మీకు షుగర్ ప్రాబ్లం ఉంటే, కిడ్నీ ఫెయిలియర్, క్యాన్సర్ ఉంటే న్యూమోకాకల్ వ్యాక్సిన్ తీసుకోవాల్సింది. సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. రైట్ సార్, టు కంక్లూడ్ దిస్ ఎపిసోడ్ సార్, మరి చల్లని ప్రదేశాల్లో, శీతలంగా ఉండే ప్రదేశాలలో పనిచేస్తుంటారు చాలామంది, అట్లాగే ఉంటూ ఉంటారు. వారు ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటే బెటర్ అంటారు? హ్యావింగ్ ద వార్మ్ క్లోత్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆవిర్లో ఎప్పుడన్నా మీకు కొద్దిగా ఇది జలుబు స్టార్ట్ అయ్యింది, స్టీమ్ ఇన్హలేషన్ ఆవిర్లో తీసుకోండి, దట్ ఈస్ గుడ్. అండ్ మేకింగ్ షూర్ మీ బీపీ షుగర్ కంట్రోల్లో ఉన్నది అండ్ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్, అది చాలా చాలా ఇంపార్టెంట్.
గుడ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గుడ్ ఫుడ్ అంటే అగైన్ వాట్ ఎవర్ కాస్ట్లీ ఫుడ్ గుడ్ ఫుడ్ కాదు. హ్యావ్ ద హై ప్రోటీన్ ఫుడ్. అగైన్ ఈజీ టు సే సార్ ఒక పేరు చెప్పండి. ఎగ్ వైట్ ఐ విల్ టెల్. ఎగ్ వైట్ ఈజ్ వెరీ గుడ్ హై ప్రోటీన్ ఫుడ్. ఎప్పుడన్నా ఫీవర్ ఉంటే, ఇప్పుడు అదే ఒకటి అపోహలు ఉంది సార్, ఫీవర్ ఉంది గుడ్డులు తినను. కాదు, ఐ సిన్సియర్లీ బిలీవ్ ఫీవర్ టైంలో ఆర్ డిజీజ్ టైంలో హై ప్రోటీన్ ఫుడ్ కావాలి అండ్ ఎగ్ వైట్ ఈస్ అ వెరీ గుడ్ ఫుడ్. సో గుడ్ డైట్, గుడ్ హైడ్రేషన్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ సీనియర్స్, ప్రేయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సార్ మరి ఇంకొకటి ఉంది సార్, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో అన్ యాపిల్ పర్ డే కీప్స్ అవే ఫ్రమ్ ది డాక్టర్. సో వాట్ యూ సే యాజ్ అ డాక్టర్? కరెక్టే. యాపిల్ పర్ డే కాదు, ఐ విల్ సే అండ్ ఫ్రూట్ పర్ డే. ఏదైనా మీరు తినండి, రాదర్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ చాలా అది డయాబెటిక్ పేషెంట్ మాకు అంటారు సార్ నేను ఇట్లా తినాలి. మీ షుగర్ కంట్రోల్లో ఉంది, 100 to 200 లోపల ఉంటే యూ కెన్ హ్యావ్ ఎనీ ఫ్రూట్ పర్ డే. సో ఎస్, డెఫినెట్గా ఫ్రూట్స్ అండ్ యాపిల్ పర్ డే కాదు, ఈవెన్ గ్రీన్ వెజిటేబుల్ పర్ డే will keep a doctor away. Right, sir. Thank you for the advices what you have given to the viewers of Master Key TV. Thank you very much for coming. Thanks a lot. Right, Dr. Ashish Chauhan garu మరి దీనికి MD ఇంటర్నేషనల్ మెడిసిన్ అండ్ CMC లుధియానా అండ్ అపోలో హాస్పిటల్స్ నుంచి మరి మన యొక్క స్టూడియోకి రావడం జరిగింది. అదేవిధంగా మరి సీజనల్గా ఉండే ఏవైతే వ్యాధులు ఉన్నాయో ఆ యొక్క వ్యాధుల గురించి ఎలా మనం దూరంగా ఉండే అవకాశం ఉంది, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి అదేవిధంగా అన్ని విషయాలకు మాత్రలు లేదా ట్యాబ్లెట్స్ అనేవి పర్ఫెక్ట్ కాదు, అవి లోపల ఉండే మరి అతి సున్నితమైన అవయవాలను కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి సో డాక్టర్ సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా ఏమైనా రోగ లక్షణాలుగా మీకు అనిపించినప్పుడు అవి డయాగ్నోసిస్ లాగా దానికి సంబంధించిన టెస్టులు అవి చేయించుకోవాలి. అటు తర్వాత ట్రీట్మెంట్ని కొనసాగిస్తే బెటర్ అంటూ కూడా మరి బెటర్ సొల్యూషన్స్ చెప్పారు డాక్టర్ ఆశిష్ చౌహాన్ గారు. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.